లావణ్య రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగ్ పోలీసులు. పలువురు యువతుల అభ్యంతరకరమైన వీడియోల్ని రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి. లావణ్య వీడియోలను కూడా మస్తాన్ సాయి షూట్ చేశాడు. ఆ వీడియోలను లావణ్య పోలీసులకు అందజేశారు. హార్డ్ డిస్క్ కోసం లావణ్య ఇంటికి వెళ్లారు మస్తాన్. హార్డ్ డిస్క్ ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో మస్తాన్ నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగ్ పోలీసులు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200కు పైగా వీడియోల్ని గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. ఈ మొత్తం వ్యవహారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. అయితే ఇప్పుడు లావణ్యకి మస్తాన్ సాయికి ఉన్నటువంటి రిలేషన్ ఒకటే. రాజ్ తరుణ్ లావణ్య విడిపోవడానికి ప్రధాన కారణం మస్తాన్ సాయి అంటూ లావణ్య గతంలో కూడా పోలీసులను ఆశ్రయించింది. అయితే ఏ విధంగా అతడు కారణమయ్యాడో దానికి సంబంధించిన ఆధారాలు గతంలో ఆమె దగ్గర లేకుండే, కానీ ఈరోజు ఆధారాలు తన దగ్గర ఉన్నాయి అంటూ ఈ ఎవిడెన్స్ అంతా తీసుకెళ్లి పోలీసులకు సమర్పించింది. అయితే మొదట పోలీసులు ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఏది కూడా చూడలేదు. ఈరోజు లావణ్య పోలీసులకు ఫోన్ చేసి మస్తాన్ సాయి ఒక హార్డ్ డిస్క్ కోసం తన ఇంటికి వచ్చాడు, తనను చంపేందుకు ప్రయత్నించాడు, తన మీద హత్యాయత్నం చేసేటువంటి ప్రయత్నం చేశాడంటూ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేశారు. సో అక్కడ ఈ మొత్తం వీళ్ళిద్దరి మధ్య గొడవకి కారణమైనటువంటి హార్డ్ డిస్క్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్లో ఏముందని ఒకసారి పోలీసులు చూస్తే పోలీసులు కూడా చాలా షాకింగ్ విషయాలు, చాలా సంచలన విషయాలు ఈ హార్డ్ డిస్క్లో బయటపడ్డాయి. చాలామంది బాధిత మహిళలకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోస్ అన్నీ కూడా ఈ హార్డ్ డిస్క్లో ఉన్నాయి. సో అసలు ఈ హార్డ్ డిస్క్లో ఇన్ని వీడియోలు ఎక్కడి నుండి వచ్చాయి, అసలు ఈ వీడియోలో ఉన్నటువంటి యువతులందరూ ఎవరు అనేటువంటి విషయం పైన కూడా ఫర్దర్గా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు.